వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ ని మెదక్ నేత శ్రీ మైనంపల్లి హనుమంత్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సహాయ సహకారంతో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మైనంపల్లి కుటుంబం చూపిస్తున్న మానవతా ధోరణి అభినందనీయం. గంగాధర్ సార్ చెప్తే మాట్లాడినాము. మంత్రి గారు మాట్లాడారు. ఇలా మనకు బెడ్ ఖాళీగా అయితే సాయంత్రం ఏది మన వీళ్ళకి స్పెషల్ బెడ్ కాబట్టి దాని తర్వాత 1 month ట్రీట్మెంట్ ఉంటుంది. మొత్తం వ్యవస్థ టెన్షన్ కాక మేము చూసుకుంటాం. అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, రేవంత్ అన్న చూసుకుంటాడు. ఏం లేదు ఇక్కడ ఓకేనా. మేము అంటున్నాం దీన్ని కాపాడుకునే బాధ్యత మాది. లెవెల్స్ అవి అమోనియా యూరియా వెళ్ళిపోతాయి సార్. దానివల్ల ఏం కాదమ్మా, టెన్షన్ ఏం పెట్టుకోకండి, ప్రభుత్వం చూసుకుంటుంది అంతే. ఓకేనమ్మా. దానికి అంతా మేము చూసుకుంటాం, మేము ఖర్చులకు పెట్టుకోండి. ఓకే వెంకటన్న, వెల్ సూన్ నిమ్స్లో అడ్మిట్ చేసినాక అక్కడికి వస్తాం, సరేనా? రేపు డిశ్చార్జ్ చేసేస్తారంట, చేస్తే అక్కడనే చేయిస్తాం ట్రీట్మెంట్. ఫాలో అప్ చేస్తుండు. ఇగో ఇది ఎప్పటిది ఇట్లా పట్టుకోమని ఫోటో వద్దా? నిన్న యాక్చువల్లీ దిల్రాజు ఆఫీస్ నుంచి వచ్చారు సార్. ఓకే, దిల్రాజు నాతో ఫోన్లో మాట్లాడారు. రేపు ఈవినింగ్ వచ్చారు. నేను యూఎస్లో నా పిఏ సావన్ వచ్చారు. ఈరోజు మళ్ళీ వచ్చి వాట్ ఎవర్ నీడ్ దే టేక్ కేర్ అని అంటారు. చేస్తారులే, నేను చెప్పాను. వీళ్ళు డిశ్చార్జ్ అయింది సార్ రేపు. ఇప్పుడు డయాలసిస్ ఉంది, డయాలసిస్ చేస్తుంది. ఇప్పుడు 4 hours చేసి రేపు ఈ టైంకి వీళ్ళు ప్లాన్ టు డిశ్చార్జ్. బెటర్ టుడే, బెటరా? 4 days కోమాలో ఉండేది. అదే నిన్న లక్కీ అలా వచ్చినప్పుడు శాతం నువ్వు అది పెట్టుకో, అన్నీ మేము చూసుకుంటాం. నువ్వు హాయిగా కూర్చో, హాయిగా టెస్ట్ చేసుకో, ఏ అవసరం ఉన్నా మేము చూసుకుంటాం. ఇలా కూడా చాలా మంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ వెంకట్ని ఒక కుటుంబం కూడా చూసుకుంటున్నారు. వచ్చిండు మనది నవరాత్రులకు నిజామాబాద్ వచ్చిండు, మన ఇంటికి వచ్చిండు 2-3 times వచ్చిండు. వీళ్ళు కలిసి చెన్నపల్లికి వచ్చిండు.